హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని. తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత బస్సు స్కీమ్ అయితే స్టార్ట్ చేశారు కదండి. దానివల్ల ఆటో కార్మికులకైతే చాలా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. వారి పోషణకి అసలు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గవర్నమెంట్ మాకు న్యాయం చేసేంత వరకు కూడా మేము స్ట్రైక్ అయితే చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఆటో కార్మికులు అయితే రేపు ధర్నా మొదలు పెట్టబోతున్నారండి. రేపు ఉదయం 7 గంటల నుంచి అయితే ధర్నా స్టార్ట్ కాబోతుంది. ఈ సందర్భంగా షాపులు, స్కూల్స్, కాలేజెస్ అన్ని ఆర్టీసీ బస్సులతో సహా అన్నీ బంద్ అయితే ఉంటాయండి. ఎవరైనా ఏదన్నా వర్క్ చేసుకోవాలనుకుంటే ఈరోజే అన్నీ కంప్లీట్ చేసేసుకోండి. రేపు ఈవినింగ్ వరకు ఏమీ నడవండి. రేపు ఉదయం 7 గంటల నుంచి అయితే స్ట్రైక్ స్టార్ట్ అవుతుందండి. బంద్ అయితే నిర్వహించబోతున్నారు ఆటో కార్మికులు అయితే. వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ పోరాటం చేస్తాము. గవర్నమెంట్ మాకు కూడా ఒక న్యాయం చేసేంత వరకు కూడా ఈ బంద్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నారండి. ఈ తెలంగాణలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెట్టడం వల్ల లేడీస్కి మేము ఉపాధి అయితే కోల్పోయాము. మాకు అయితే మా పోషణకి, మా ఇంట్లో వారి పోషణకి అయితే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మేమైతే బ్రతకలేకపోతున్నాము. మాకైతే ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరిగేంత వరకు కూడా బంద్ కొనసాగిస్తామని చెప్పేసి ఆటో యూనియన్స్ అయితే రేపు స్ట్రైక్ అయితే మొదలు పెట్టబోతున్నారండి. రేపు 7 గంటల నుంచి అయితే బంద్ మొదలవుతుంది. ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ఈ బంద్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. వారు కూడా ఏదన్నా ఎలర్ట్గా ఉంటారు. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కూడా వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి. దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.